మలేషియా ట్రిప్పు సక్సెస్ఫుల్గా అయ్యిందండి. ఇప్పుడే లంచ్ చేసుకుని మేము షాపింగ్ వెళ్తున్నాము. చూసారా అండి బిల్డింగ్స్ ఎంత నీట్గా ఉన్నాయో. ఇది డీబీకేఎల్ బిల్డింగ్ అండి, అంటే డి బాలకృష్ణ బిల్డింగ్. అది చూసారండి, డైమండ్ టవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, గ్లాస్ బిల్డింగ్. మీరు ఎలా ఉందనుకుంటున్నారండి మీ ట్రిప్, మలేషియా ట్రిప్ ఎలా ఉంది? మలేషియా ట్రిప్లో హైలైట్ ఏంటంటే నిన్న మనం అక్కడ ట్విన్ టవర్స్ దగ్గర బజ్జీలు పకోడీలు తిన్నాము, పానీపూరీలు తిన్నాము. ఇప్పుడు ఇక్కడ బాలకృష్ణ గారి బిల్డింగ్ చూసాం. ఇక్కడ దట్స్ ద హైలైట్ KBKL. మీరు ఇక్కడ క్లీనినెస్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఈ సిటీ క్లీనినెస్ గురించి. మీరు ఈ దేశంలో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి రిచ్ కంట్రీ, సో వాళ్ళు ఫినాయిల్కి ఈ జాడుకి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. అందుకే చాలా క్లీనింగ్ ఉంది ఇక్కడ. అంత డబ్బు వాళ్ళు వ్యవసాయంలో పెడితే మంచిగా చాలా దగ్గర బికమ్ అన్నపూర్ణ ఆఫ్ ద వరల్డ్. ఫ్రీడమ్ స్క్వేర్ ఏం బిల్డింగ్ అండి అది? చూడండి ఇక్కడ, దిస్ ఈస్ ద ల్యాండ్ మార్క్. ఇక్కడ వాళ్ళు ఫ్రీడమ్ స్క్వేర్ అంటారు. ఇక్కడ ఓహో, ఇక్కడ మన మలేషియా జెండా ఉంది పైన. అవునవును, ఇది మలేషియా జెండా, కరెక్ట్. అండ్ ఇంకోటి అండి, అక్కడ చూసారా మే బ్యాంక్ బిల్డింగ్, సిసిబి బిల్డింగ్, ఏబిసి బిల్డింగ్, సిఐఎంబి బిల్డింగ్. బ్యూటిఫుల్ బిల్డింగ్స్. ఏదండి అదే? డైమండ్ ఇది దీని పేరు వేరే ఉందండి. లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, అరౌండ్ రెస్టారెంట్ ఉంది. అవునవునవును, 70th 80th ఫ్లోర్లో రెస్టారెంట్. అది ఓకే, అది KL టవర్స్. ఆ పక్కనే ఉంది ట్విన్ టవర్స్ గారు కనబడుతుంది. ఇది పార్లమెంటరీ అనుకుంటండి. అదేం టవర్ అండి అది? డైమండ్ టవర్. డైమండ్ టవరా? బ్యూటిఫుల్. మా కొలీగ్స్ అండి, అందరూ ఇప్పుడే బయలుదేరాము, షాపింగ్ వెళ్తున్నాము. హౌ యూ ఫీల్ మేడం? హౌ ఈజ్ మలేషియా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ యూ ఫీల్ అబౌట్ మలేషియా? How you feel about Malaysia? Fine. Sir, how you rate Malaysia country from 1 to 10 scale in the parameters of neatness? Parameters of neatness rated 9. Very good. Sir, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి మలేషియా? మీరండి? మలేషియా లాగే ఫీల్ అవుతున్నాం. ఓకే. యూ ఫీల్ మలేషియా అబౌట్ మలేషియా? నన్ను మలేషియాకి స్పెషల్గా మీకు అసిస్టెంట్గా పంపించినట్టుగా ఉంది సార్. మీ చోట కెమెరా పట్టుకొని వీడియోలు తీయలేక, ఫోటోలు తీయలేక నాకు వచ్చినట్టుగా లేదు, సంక నాగడానికి వచ్చినట్టుగా ఉంది. హౌ యూ ఫీల్ అబౌట్ మలేషియా? అక్కడ చేశారా, పాస్ చేశారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం 8.5. వెరీ గుడ్. హౌ యూ ఫీల్ అబౌట్ మలేషియా? సార్ మీరండి? శ్రీనివాస్ సాయి గారు, ఫీల్ అబౌట్ మలేషియా? ఓకే. హౌ ఈస్ ద లైఫ్, డే అండ్ నైట్ లైఫ్ ఇన్ మలేషియా? చెప్పండి నవీన్ గారు, మీరు చెప్పగలరు, చెప్పండి. డే అండ్ నైట్ లైఫ్, హౌ యూ ఫీల్ ఇన్ మలేషియా? ఎనీహౌ మన వాళ్ళందరూ బాగా ఉందని అంటారు. ఈ విధంగా మలేషియా ఉన్నట్టు హైదరాబాద్ సిటీని కూడా మన తెలంగాణ వీడియోలు చేస్తున్నారు. మేము అనలేదు. తెలంగాణ సిటీని కూడా మనం ఇలాగే నీట్గా ఉంచుకోవాలని, నీట్గా ఉంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుందాం తెలంగాణకి. మన 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలందరికీ నా విజ్ఞప్తి, దయచేసి సిటీలని, మనం ఉండే ఊళ్ళని పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం కూడా ఈ మలేషియా లాగా తయారవుతాయి మన ఊర్లు, మన పల్లి గ్రామాలు అన్నీ కూడా. ఉంటాను. బై బాయ్.